అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనాలు సజ్జన సాంగత్యం శ్రీ విశ్వేశ్వరానంద సేవాస్వరం సమర్పించు ఈరోజు మనం చెప్పుకోయే అంశం దానము, దాని విలువ. ఓ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మునుల తపమునిదే మూలభూతినిదే వనజాచుడే గతి వలసినను వనజాచుడే గతి వలసినను నరహరినామము నాలుకనుండగా పరముకరినడుగా పనియేలా చేర పుణ్యమ్యదే జీవరక్ష ఇదే సరుగుగాతునొక సారేనుడిగిన మునుల తపమునిదే మూలభూతినిదే వనజాక్షుడే గతి వలచినను వనజాక్షుడే గతి వలసినను. శ్రీ వెంకటేశ్వరుడే చేరువనుండగా భావకర్మముల పనియేలా శ్రీ వెంకటేశ్వరుడే చేరువనుండగా భావకర్మముల పనియేలా మునుల తపమునిదే మూలభూతి ఇదే వనజాక్షుడే గతి వలసినను. మునులు తపం చేసింది మొక్కలో శ్రీ వెంకటేశ్వరుని, ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత మనం ఉన్నాం. ఆ శ్రీ వెంకటేశ్వరుడు అభయహస్తంతో సకల జీవరాశులను తన బిడ్డల వలె ఆదరించి పోషించి తనలో లయం చేసుకుంటున్నాడు. అటువంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని మనసారా ప్రార్థించుకుందాం. ఓం. ప్రపంచములో అన్ని దానముల కంటే అన్నదానం విన్నా అన్నారు. ఆకలి కొన్న వాడికి పిడికెడు అన్నం పెడితే సంతృప్తికరంగా అతడు చాలు అంటాడు. మనం ఇతరులకు ఏదైనా సహాయ సహకారాలు అందించినప్పుడు వాళ్ళు ఇంకనూ కోరుతుంటారు. కానీ ఆకలి కొన్న వాడికి కడుపు నిండా అన్నం పెడితే సంతృప్తికరంగా చాలు తండ్రి చాలు అంటాడు. అదే మనం చేసుకునేటువంటి పుణ్య. మనము మానవులుగా అంటే 84 లక్షల జీవరాశుల కంటే మనం ఉత్తమమైన మానవ జన్మను తీసుకున్నాం. కాబట్టి మానవులుగా మనం ఇతర జీవాల పట్ల, మూగ జీవాల పట్ల, పశుపక్షాదుల పట్ల ప్రేమ కలిగి వాటికి ఆకలి ఉన్నప్పుడు మనం కాస్త అన్నం పెట్టామంటే అదే మనకు గోవులకు, పశువులకు, వాటికి మూగ జీవాలకు అరటిపళ్ళు లేదా దాన గడ్డి ఇలాంటివి మనం దానంగా చేయాలి. అలాగే పశుపక్షాదులకు ధాన్యపు గింజలను దానంగా చేయాలి. మనుషులైతే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలి. షిరిడీ సాయినాథుడు షిరిడీలో ద్వారకామయిలో తాను ప్రతిరోజు 5 ఇళ్ల వద్దకు వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చేవాడు. ఆ భిక్షను అంతా ఒకటిగా చేసి అందులో పశుపక్షాదులకు ఆయన ఆహారం పెట్టేవాడు. తదనంతరం తాను ఒక రొట్టె మొక్కను భుజించేవాడు. ఆయన చెప్తాడు సాయిబాబా, నాకు ఎవరైనా అన్నంతో ఆకలిగా ఉండాలని చెబితే అది నేనే అని భావించండి. నా ముఖం చూడండి వాడిలో, నాకు వాడికి పెడితే నాకు పెట్టినట్టే అని ఫీల్ కాండి అని ఆయన మనకు చెప్పాడు. అలాగే అన్నదానము చాలా శ్రేష్టమైనదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాచార్యుడు మనకు సెలవిచ్చున్నాడు. అందుకే ఆయన అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అన్నారు. ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టాలి. అలాగే విద్యాదానము అంటే మనం ఒకరికి చదువు చెప్పించినాం అనుకోండి, ఆ విధితో వాడు ఉద్యోగం చేసుకొని తర్వాత తాను తన కుటుంబము సలక్షణంగా వాడు
బతకగలుగుతాడు. అది విద్యాదానం యొక్క గొప్పదనం. అలాగే భూదానం, భూమి లేని వారికి భూమిని దానముగా ఇవ్వచ్చు. గోదానము, గోవులు బ్రాహ్మణులకు పేదవారికి గోదానం చేస్తే వాటిని వాళ్ళు పోషించుకొని తద్వారా వచ్చే పాలను వాళ్ళు విక్రయించుకొని వాళ్ళు జీవనం గడిపేదానికి వీలు ఉంటుంది. పురాణాలలో మనకు శివ చక్రవర్తి మనకు తారసపడతాడు. శివ చక్రవర్తి తాను శరీరాన్ని కోసి దానంగా ఇస్తాడు. ఆయన మహా దానవంతుడయ్యాడు. అలాగే బలిచక్రవర్తి వామనునికి 3 అడుగుల స్థానం ఇస్తాడు. 3 అడుగుల స్థానానికి ఆ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తి నెత్తిపై కాలు పెట్టి పాతాళానికి తొక్కివేస్తాడు. అది గొప్ప దానం. అలాగే కౌరవులలో మనకు కర్ణుడు మహాదాన గ్రేసుడుగా పేరుగాంచాడు. అతనికి ఏ దానమైనా సరే సునాయాసంగా ఇచ్చే స్తోమత ఉంది. ఒకసారి అతను వేరే ఒక పని మీద ఉన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు మారువేషంలో అతనికి వచ్చి, బావా నీ దగ్గరున్న ఆ బంగారు గిన్నె నాకు ఇవ్వ అని అంటాడు. అప్పుడు ఈయన కర్ణుడు భోంచేస్తా ఉంటాడు. ఆ గిన్నెని తీసి శ్రీకృష్ణుడికి ఎడమ చేతితో ఇస్తాడు. అదేంటి బావా, ఎడమ చేతితో ఇవ్వకూడదని తెలుసు కదా, మరి ఇచ్చావే అంటాడు. బావా, ఎడమ చేతికి కుడి చేతికి భేదం లేదు. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, ఈ చేతిని అక్కడికి వెళ్ళి కడుక్కొని వచ్చే లోపల నా బుద్ధి మారిపోవచ్చు, మనసు మారిపోవచ్చు, అప్పుడు నేను ఇవ్వకపోవచ్చు. అందుకని నా బుద్ధి మారకముందే, మనసు మారకముందే అడిగిన వెంటనే నేను దానం చేస్తే అది మీకు చేరువ అవుతుంది అంటాడు. అలాగే ఆఖరికి తాను మరణంలో ఉన్నప్పుడు, యుద్ధభూమిలో ఉన్నప్పుడు కూడా తన కవచకుండలాలను దానంగా ఇస్తాడు. తన బంగారు పంటిని శ్రీకృష్ణుడికి దానంగా ఇస్తాడు. దానం విలువ అలాంటిది. కాబట్టి కలియుగంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వాళ్ళు సద్గతిని పొందుతారని మనకు పురాణాలు, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే మానవుడిగా జన్మ ఎత్తినవాడు దాన ధర్మాలు చేసి లేని వారికి అన్ని వేళలా ఆదుకోవాలని నా విన్నపము. ఓం దత్సత్.